ఆత్మలకు ఓటు హక్కు మీరు వింటున్నది నిజమే. మామూలుగా అయితే మనుషులకు ఓటు హక్కు ఉండటం మనకు తెలుసు, కానీ ఆత్మలకు కూడా ఓటు హక్కు ఉండటం కలకలం రేపుతుంది. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని చెన్నూరు, కోటపల్లి, భీమారం, జైపూర్ మండలాల్లో అధికారులు ఆత్మలకు ఓటు హక్కు కల్పించారు. కోటపల్లి, భీమారం, జైపూర్ మండలాల్లోని అనేక పంచాయతీ ఓటర్ జాబితాలో చనిపోయిన వారి ఓటర్ల పేర్లున్నాయి. ఒక్క కిష్టంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని మొత్తం 12 వార్డుల్లో 80కి పైగా చనిపోయిన వారి పేర్లున్నాయి. చనిపోయిన వారి ఓట్ల అలాగే ఉండడంతో దొంగ ఓట్లు పడే అవకాశం ఉందని సర్పంచ్ ఆశావాహులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి చనిపోయిన వారి ఓట్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. లక్ష్మి, మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని చెన్నూరు, కోటపల్లి, భీమారం, జైపూర్ మండలాల్లో ఏకంగా అధికారులు ఇటు చనిపోయినటువంటి వారి పేర్లను కూడా ఓటర్ల జాబితాలో చేర్చడం అయితే కలకలం అయితే రేపుతోంది. కేవలం ఒక చెన్నూరు మండలం కృష్ణపేట గ్రామ పంచాయతీలోని 12 వార్డుల్లో 80కి పైగా చనిపోయిన వాళ్ళు పేర్లు రావడంతో అయితే సర్పంచ్ అభ్యర్థులు అయితే ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. సాధారణంగా ఇటు 18 ఏళ్ల నిండిన వారి పేర్లను నమోదు చేయడం, మరణించిన వారి పేర్లను తో పాటు ఇటు 2 చోట్ల పేరు ఉన్న వారిని ఎప్పటికప్పుడు అయితే అధికారులు అయితే తొలగిస్తూ ఉంటారు. కానీ ఒకే ఒక గ్రామంలో 80కి పైగా చనిపోయిన వారి పేర్లు రావడంతో అయితే ఆందోళన అయితే చెందుతున్నారు. అంటే అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారనే దానికైతే ఇది ఉదాహరణ అని కూడా మనం చెప్తుంది. అంటే ఒక చెన్నూరు నియోజకవర్గంలో ఒక గ్రామంలోనే ఇలా ఉంటే మిగతా మండలాల్లో కూడా వందల కొద్ది కూడా చనిపోయినటువంటి వారి పేర్లు ఉన్నాయంటూ కూడా ఇటు సర్పంచ్ అభ్యర్థు ఆశావాహులు అయితే వారు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా అధికారులు స్పందించి పూర్తి స్థాయిలో ఓటర్ల లిస్ట్ ను మరొకసారి వెరిఫై చేసి ఇటు చనిపోయినటువంటి వారందరి పేర్లను కూడా తీసివేయాలంటూ కూడా వారైతే కోరుతున్నారు. ఒకవేళ అధికారులు కనుక స్పందించకపోతే మాత్రం ఈ చనిపోయినటువంటి వారి పేర్లపైన అయితే దొంగ ఓట్లు పడే అవకాశం ఉంటుంది. పూర్తిగా తాము ఇబ్బంది పడతామంటూ కూడా వారైతే చెప్తున్నారు. ఇది చెన్నూరు నియోజకవర్గం సంబంధించి మంత్రి వివేక్ ఇలాకా, ఒక మంత్రి ఇలాకాలోనే ఈ రకంగా 80 మందికి పైగా చనిపోయినటువంటి వారి పేర్లు రావడంతో అయితే వారైతే ఆగం కూడా వ్యక్తం చేస్తున్నారు. కావాలనే అధికార పార్టీ చనిపోయినటువంటి వారి పేర్లను కూడా ఇటు ఓటర్ల లిస్ట్ లో ఇచ్చింది. పూర్తిగా దొంగ ఓట్లు పడే అవకాశం ఉంది. దొంగ ఓట్లు వేయించడానికే వీరికి కూడా చనిపోయినటువంటి వారి ఆత్మలకు కూడా ఓటర్లలో లిస్ట్ లో ఓట్లు కల్పించారంటూ కూడా వారైతే ప్రశ్నిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. వరలక్ష్మి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.